Hi, welcome to Editor's Time with KSR. Sir, namaste. నమస్కారం. Yes. సార్ ఏపీకి సంబంధించిన ఎలక్షన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది రోజుకో టాపిక్ మాట్లాడుతున్నాం సార్. ఈ రోజు మనం మాట్లాడబోయేది రాజమండ్రి లోక్సభ స్థానానికి సంబంధించి సార్. ఎట్లా జరిగింది పోలింగ్ అండ్ రాజమండ్రిలో ఎట్లాంటి రిజల్ట్ రాబోతోంది సార్? రాజమండ్రి చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా మారింది. ఎందుకనంటే ఇక్కడ చాలా చరిస్మాటిక్ నందమూరి తారక రామారావు గారు అంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబమే వారే సంబంధించిన వారే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఆయన స్థాపించిన పార్టీనే గత 40 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పాత్రలను పోషిస్తాం. వారి కుమార్తె దగ్గుపాటి పురంధరేశ్వర్ గారు ఇక్కడ పోటీ చేయడం విశేషం. భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో ఎంపీగా ఉన్న మార్గాని భరత్ని తప్పించి ఆయన అసెంబ్లీలో పోటీ చేస్తున్నాడు రాజమండ్రి సిటీ నుంచి. ఇక ఇక్కడ గూడూరి శ్రీనివాస్ అని కొత్తగా అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ రంగంలోకి దించి గత ఎన్నికల్లో మంచి మెజారిటీతోనే మార్గాని భరత్ ఇక్కడ గెలవటం జరిగింది. అయితే ఏంటంటే గత ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యధికమైన ఓట్లని చీల్చుకోవటం వలన అది సునాయాసం అయిపోయింది. మాగంటి రూప గారి ఈజీగా గెలవగలిగారు పక్షాన్ని. వీళ్ళకి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిస్తే ఒక 30,000 మెజారిటీలో రాజమండ్రి స్థానంలో గతంలోనే ఉన్నారు గత ఎన్నికల్లో. అయితే రాజకీయాలంటే 1+1 కాకపోవచ్చు, కానీ సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యలు, అసెంబ్లీలో అభ్యర్థుల బలాబలాలు వీటన్నిటి మీద కూడా ఆధారపడి లోక్సభ నియోజకవర్గం ఉంటుంది. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున గిడుగు రుద్రరాజు గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన కూడా బరిలో ఉన్నాడు. ఎందుకంటే క్షత్రియ సామాజిక వర్గం కూడా అక్కడ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఓటు శాతం వాళ్ళకు కూడా ఉంది కాబట్టి ఈయన పిసిసి ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి కొంత ఓట్లని ఆయన కూడా చీల్చుకోగలుగుతారు. ఎవరి ఓట్లను చీల్చుకుంటారు అనేది మరి భవిష్యత్తులో తెలుస్తుంది. ఇక్కడ ఈసారి కూటమి అభ్యర్థిగా పురంధరేశ్వర్ గారు ఉండటంతో రాజకీయాలకి కొంచెం అందరూ కూడా దృష్టి రాజమండ్రి మీద పడింది. ఇక రాజమండ్రిలో అనపర్తి, రాజానగరం అసెంబ్లీ స్థానాలు, మరి గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు వీటితో పాటు సిటీలో 2 స్థానాలు ఉన్నాయండి. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ. ఈ రాజమండ్రి రూరల్, సిటీ మాత్రమే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవగలిగింది. ఇక మిగిలిన స్థానాలన్నీ వైఎస్ఆర్సీపీ 5 స్థానాల్లో గెలిచి. ఇక్కడ నిజానికి జనసేన, తెలుగుదేశం పార్టీ, భాజపా కూటమికి అత్యధిక స్థానాలని గెలవగలిగిన ప్రదేశం ఈ రాజమండ్రి దీనిలోనే ఉంది. ఇక్కడ రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు గారు అంటే భవానీ గారి భర్త, ఆదిరెడ్డి అప్పారావు గారి కుమారుడు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. వారి కుటుంబానికి సిటీలో పేరు ప్రఖ్యాతులు ఉన్నది నిజం. ఆయన గత 10 సంవత్సరాలుగా ఆదిరెడ్డి వాసు గారు అసెంబ్లీకి అడుగు పెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రముఖుడు, ఎర్రమనాయుడు గారికి అల్లు. అందువలన వాళ్ళు ప్రాముఖ్యతలు. భవానీ గారు ఎర్రనాయుడు గారి కుమార్. ఇక అక్కడ మార్గాని భరత్ని అక్కడ వైఎస్ఆర్సీపీ రంగంలోకి దించి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆదిరెడ్డి వాసు గారు ప్రజల్లోకి దూసుకుపోతారు. ప్రజల మనిషిగా భుజం మీద చేసి వాళ్ళ సమస్యలు. ఈయన స్టైల్ వేరు, మార్గాని భరత్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇది ఒక డిఫరెంట్. ఆయనకు ఒక వీడియో తీసేవాళ్ళు, దాన్ని ప్రచారం చేసుకోవటము, ఒక సమస్య ఉంటే స్టైల్. అది అర్బన్ ఏరియాలో ఆయన ఒక రకంగా అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నాడు తెలియకే, తనకి తెలియకుండానే. అది రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో అది వర్కౌట్ అవుతుంది. అలాంటిది ఎవరికి తెలియదు, ఏదో తమాషాగా చూస్తూ ఉంటారు ఆ వీడియోలు అవి అన్నీ. అర్బన్ ప్రాంతాల్లో అదే ఆయనకి వ్యతిరేకతగా మారుతాం. ఈ సిటీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకి 53,000 మెజారిటీ 2019 ఎన్నికల్లోనే ఉంది.
మరి ఆదిరెడ్డి వాసు ఎన్నో సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్నాడు. అది సిట్టింగ్ తెలుగుదేశానికి బలమైన స్థానం. తప్పకుండా ఈసారి అక్కడ ఆదిరెడ్డి వాసు అత్యధిక మెజారిటీతోటి విజయం సాధిస్తాడు. ఎందుకంటే మరి నరేంద్ర మోడీ గారే రాజమండ్రి స్థానం మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అక్కడ మా పబ్లిక్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు కాబట్టి రోడ్ షోలో అయ్యింది చేసి భారతీయ జనతా పార్టీ చెందిన అగ్రనాయకులు అందరూ కూడా ఒకే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వరి గారు రాకపోయినా కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన బలమైన నాయకులు అందరూ కూడా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో పనిచేయడం జరిగిందండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 4 స్థానాల్లో బరిలో ఉంది. జనసేన 2 స్థానాల్లో బరిలో ఉంది. 1 స్థానంలో మరి బీజేపీ అనపర్తిలో పోటీ చేస్తాం. అనపర్తిలో రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం అత్యధిక ఓటు శాతం ఉన్న నియోజకవర్గం అనపర్తి. ఇక్కడ బలమైన రాజకీయ కుటుంబం నల్లమిల్లి. వాళ్ళు దాదాపు నల్లమిల్లి మూలారెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలుతున్నారు. తర్వాత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే భాజపా తరఫున పోటీ చేస్తున్నారో ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో గెలుపొందడం జరిగింది. అయితే 2019లో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన అత్యంత భారీ మెజారిటీతో ఓడిపోవటం కూడా అది దాదాపు 50-60 వేల దాకా ఓడిపోయారండి. అయితే అప్పటి నుంచి ఆయన ఖాళీగా ఉండకుండా తెలుగుదేశం పార్టీ తరఫునే ఆయన అనేకమైన ఉద్యమాలు అసలు దాదాపు పోలీస్ స్టేషన్లోనే కాపురం పెట్టారా అన్నట్టుగా ఉండేది ఆయన రాజకీయం అక్కడ. అంటే దాదాపు ప్రతిరోజు ఏదో ఒక సమస్య పోలీసులు అడ్డగించటం, ఈయన ఉద్యమం చేయటం ఇలా జరుగుతూనే ఉంది. ఆయన అరెస్ట్ కూడా చేశారు. అయితే అక్కడ భాజపాకు కూటమిలో భాగంగా భాజపాకు వెళ్ళింది ఆ సీటు. ఆ వెళ్ళటంతో నల్లమిల్లి గారు కూడా మరి భాజపాలో చేరి భాజపా తరఫున ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు. ఆ అనపర్తి స్థానంలో పార్లమెంట్కి భాజపానే, అసెంబ్లీకి భాజపానే. అది కొంచెం ఆయనకి అడ్వాంటేజ్గా మారింది. మొదట్లో డిసడ్వాంటేజ్, ఆయన నేను చేరను అని చెప్పి ఎదురు తిరిగి పెద్ద ఉద్యమమే చేశాడు ఆ సీటు కోసం. ఆయన కాన్స్టిట్యున్సీ అంతా ఆయనకి సింపతి కూడా వచ్చింది. భాజపా గెలిచే స్థానాల్లో 4 స్థానాల్లో అనపర్తి కూడా ఒకటిగా మారబోతా ఉందండి. అంటే 5,000 మెజారిటీ అయినా కానీ 5 నుంచి 10,000 మెజారిటీ అయినా కానీ ఆ స్థానంలో నల్లమిల్లి గెలుపు ఖాయమని చెప్పవచ్చు. ఇక మరొక ముఖ్యమైన నియోజకవర్గం కొవ్వూరు అండి. ఈ కొవ్వూరు రిజర్వ్ నియోజకవర్గం. ఈ రిజర్వ్ నియోజకవర్గంలో కృష్ణబాబు గారు 5 పర్యాయాలు వరుసగా 4 పర్యాయాలు 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 4 పర్యాయాలు జనరల్ స్థానంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. తర్వాత ఒకసారి ఓడిపోయారు, తర్వాత మళ్ళీ గెలిచారు. అయితే ఈ స్థానంలో రిజర్వ్ 2009 రిజర్వ్ స్థానం అయిన తర్వాత 2009లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. 2014లో తెలుగుదేశం పార్టీ జవహర్ గారు గెలవటం. మరి 2019లో జవహర్ గారికి ఇవ్వకుండా వంగలపూడి అనిత గారు, తన తెలుగు మహిళా అధ్యక్షురాలు, పాయకరాపేటలో ఆమె ఎమ్మెల్యేగా ఉంటే ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఎందుకనో షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి అభ్యర్థులు. అలా షిఫ్ట్ చేస్తూ అందరూ అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. జనరల్లీ అంటే ఎందుకు చేస్తారు సార్ అట్లా? ఎందుకు చేస్తారు అని అంటే ఆ నాయకుల మీద మామూలు మిగిలిన సామాజిక వర్గాలు, సాధారణ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం కానీ, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వాళ్ళు ఒక వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ సామాజిక వర్గంలో కాదు, వీళ్ళ పెత్తనం అక్కడ సాగాలి అని. ఇప్పుడు అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినా కానీ మా పెత్తనం సాగాలి అని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జవహర్ గారు కానీ, మరి వంగలపూడి అంతే కానీ వాళ్ళు ఎవరి కిందో పనిచేయడానికి వాళ్ళు ఇష్టపడే వ్యక్తులు కాదు. ఆ ఇష్టపడే వ్యక్తులుగా స్వతంత్రంగా వాళ్ళు పైకి రావాలి అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు వద్దు అని చెప్పి అక్కడ లోకల్గా కొంతమంది వ్యతిరేకత వస్తుంది. ఒకసారికి వర్కౌట్ అవుతుందండి, రెండోసారికి వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. మీరు అన్ని రాష్ట్రం మొత్తం చూడండి, ఎక్కడైనా కానీ
ఎక్కడైనా అన్ని పార్టీలు షఫుల్ చేస్తాం. అతి కొద్ది మంది నక్కా ఆనందబాబు, శ్రవణ్ కుమార్ ఇలాంటి నాయకులు కొంతమంది నిలదొక్కుని నిలబడతారు, కానీ మిగిలిన వాళ్ళు చాలా కష్టం. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ వాళ్ళు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు. అక్కడ తానేటి అనిత సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేని తానేటి అనిత, మరి తలారి వెంకట్రావు, ఎవరు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, అటు ఇటు మార్చారు వైఎస్ఆర్సీ. చాలా మందిని మార్చింది కదా. సో అందులో తెలుగుదేశం పార్టీ కూడా అదే చేసింది. ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ పోటీ చేసిన మధ్యరాజు మధ్యపాటి వెంకటరాజునేమో గోపాలపురంలో పెట్టి అక్కడ పోటీ చేసిన గోపాలపురం ఎక్స్ఎమ్మెల్యే అక్కడ ఒకసారి గెలిచాడు కూడా ముప్పిడి వెంకటేశ్వర. అక్కడ లాస్ట్ టైం ఓడిపోయారు. ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొవ్వూరు. ఇలా తెలుగుదేశం పార్టీ కూడా అదే పని చేసింది. తానే ఇప్పుడు అనిత గారంటే హోమ్ మినిస్టర్, ఆమె ఇప్పుడు గోపాలపురం. ఈ కొవ్వూరు స్థానంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కూటమికి గత ఎన్నికల్లోనే వీళ్ళు కలిసి పనిచేసినట్టయితే గెలిచి ఉండేవాళ్ళు 4000 మెజారిటీ. అంటే పాజిటివ్ ఓటింగ్ తోటి అక్కడ మొదలు పెట్టారు. అంటే రాజకీయంగా ఇద్దరు తలపడే వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలే కాబట్టి, ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాబట్టి తప్పకుండా హోరాహోరీ పోరు జరుగుతుందండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పవనాలు, ఆ గోదావరి జిల్లాలో వ్యాప్తంగా ఉన్న పవనాలు అక్కడ కూడా వీచి అక్కడ కనీసం మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఎక్కువగా. ఎందుకంటే ఉమ్మడి జనసేన కలిస్తేనే అక్కడ బలం పెరిగింది. భాజపాకు కూడా 1000 ఓట్లు అక్కడ గతంలో రావటం జరిగింది. ఈ మూడు కనుక ఆ ట్రాన్స్ఫర్మేషన్ కరెక్ట్గా జరిగి జనసేన లాస్ట్ టైము జనసేన నీరెస్ట్ క్యాండిడేట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చాలామంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించాలి అనేది లక్ష్యంగా గత ఎన్నికల్లో పనిచేశారు. వాళ్ళకు వచ్చిన ఓటు శాతం 7 కాదండి, 10%. అందులో 3% వైఎస్ఆర్సీపీలో ఉన్నాయి. ఇప్పుడు ఆ 3% కూడా యువకులు కానీ ఎవరైనా మళ్ళీ వెనక్కి కూటమికి వచ్చారు. ఇదే 1 to 1.5% భాజపాలో కూడా ఇదే జరుగుతుంది. ఇది కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయినట్లయితే తప్పకుండా ఈ మెజారిటీలు ఏమైతే ఉన్నాయో మనం అనుకుంటున్న మెజారిటీలు ఎక్కువగా మీకు కనిపిస్తాయి. ప్రస్తుతానికి మీరు 4000 మెజారిటీ అని అనుకుంటున్నాను, కానీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఈ పథకాల వలన వైఎస్ఆర్సీపీకి ఏదైనా అడ్వాంటేజ్ ఒక 3% వస్తే అది ప్రభుత్వ వ్యతిరేకత దాన్ని తగ్గిస్తుంది. న్యాచురల్గా ప్రభుత్వం మీద రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఏది లేదు, ఏది కనిపించడం లేదు వాళ్ళకి అభివృద్ధి అనేది. పథకాలు ఏదో కొంతమందికి ఇస్తున్నారు, వాళ్ళు తింటున్నారు అంతవరకే, కానీ మిగిలింది ఏమి కార్యక్రమం అనేది జరగటం లేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. కాబట్టి అది ఆఫ్సెట్ అవుతున్న తరుణంలో ఇది వర్కౌట్ అవుతుంది. ఈ 5% అనేది చాలా పెద్ద ఈక్వేషన్ అవుతుంది. అందుకనే వాళ్ళు భారీ మెజారిటీలు అనేది అందుకని న్యాచురల్గానే వాళ్ళు కూటమికి ప్లస్లో ఉన్నారు. ఇంకా మళ్ళీ వస్తారు. రాజానగరం నియోజకవర్గం మరొక ముఖ్యమైన నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారు బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థిని ఎదుర్కొంటా ఉన్నారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసి మరి జనసేన పార్టీకి ఇవ్వటం జరిగిందండి. ఎందుకనంటే జనసేన పార్టీకి గత ఎన్నికల్లో ఇక్కడ 10,000 ఓట్ల దాకా వచ్చినాయి. మొత్తం మీద వీళ్ళు ఇక్కడ 30,000 అంటే దాదాపు ఒక 20,000 ఓట్లు మెజారిటీ తోటి జక్కంపూడి రాజా గారు గెలవటం జరిగింది. ఇక్కడ పట్టుబట్టి జక్కంపూడి రాజా గారిని ఓడించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారికి ఇవ్వటం జరిగింది టికెట్. ఆయన దాదాపు ఒక 10,000 మైనస్ తోటి ప్రారంభం. అంటే 10,000 చాలా తక్కువ. అంటే మెజారిటీ అది ఓవర్కమ్ చేయగలిగిన మెజారిటీ. అంటే జక్కంపూడి రాజా గారి మీద కుంభకోణాలు కానివ్వండి, మరి పోలీస్ హెరాస్మెంట్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి జనసేన అనుయాయుల మీద ఆయన దాడులు చేస్తున్నారు అనేది కూడా ఈ నియోజకవర్గం మీద జనసేన చాలా కాలం నుంచి ప్రత్యేకమైన ఫోకస్ ఈ రాజానగరం నియోజకవర్గం మీద పెట్టారు.
ఈ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిక్లేర్ చేసిన వెంటనే రాజానగరం నుంచి ముందు పవన్ కళ్యాణ్ గారు పొత్తులకు ఏర్పాటుకు ముందే ప్రకటించిన నియోజకవర్గాల్లో ఈ రాజానగరం నియోజకవర్గం ఇది కూడా జనసేన పార్టీ గెలిచే నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటిగా మారింది. ఇక నిడదవోలు నియోజకవర్గంలో గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు వైఎస్ఆర్సీపీ ఆయన ఎమ్మెల్యే, ఆయన మళ్ళీ తిరిగి పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ కందుల దుర్గేష్ గారు అంటే ఈయన యాక్చువల్గా బుచ్చే చౌదరి గారి సీటు అడిగారు రాజమండ్రి రూరల్. ఆ రూరల్లో బుచ్చే చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కాదులే అని చెప్పి ఆయనకి కన్విన్స్ చేస్తే దుర్గేష్ కన్విన్స్ అయ్యి నిడదవోలు వచ్చారు. నిడదవోలులో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉందండి. తెలుగుదేశం జనసేన పాజిటివ్ ఓట్ బ్యాంక్ తోటి క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు. అందులో తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కందుల దుర్గేష్ని గెలిపించాలని చెప్పి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ కూటమికి ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది సక్రమంగా జరగాలి అని చెప్పి అక్కడ చాలా ఫోకస్డ్గా చేస్తా ఉన్నారు. అక్కడ కూడా భారీ విజయాన్ని కందుల దుర్గేష్ అందుకోబోతున్నారు. జనసేన గెలిచే సీట్లలో ఇక్కడ ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో 2 స్థానాల్లో జనసేన గెలుస్తుంది. రాజానగరం గెలుస్తూ ఉంది, రెండవది నిడదవోలు కూడా గెలుస్తుంది ఈ స్థానంలో. ఇక గోపాలపురంలో తానేటి వనిత మద్దిపాటి వెంకటరాజు గారి మీద పోటీ జరిగి ఈ గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అంటే హోమ్ మినిస్టర్ ఆమె అంటే అక్కడ నుంచి వచ్చినా కూడా కొవ్వూరు నుంచి, బట్ షీ ఈజ్ హ్యావింగ్ ఏ స్పెషల్ గతంలో ఆమె ఒకసారి పోటీ చేశారు గోపాలపురం నుంచి. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి కొంచెం అనుకూలంగా ఉన్న నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయిన గోర్లంటి బుచ్చి చౌదరి గారికి పాజిటివ్ 54,000 పాజిటివ్ ఓట్ బ్యాంక్ తోటి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అంటే 54,000 గతంలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీకి 3,000 దాకా ఓట్లు వచ్చినాయి. సిటీలో 3,000, ఇక్కడ ఒక 2,000 అలా వచ్చింది. అక్కడ దాదాపు 35,000 దాకా రూరల్లో జనసేన పార్టీకి ఓట్లు కాబట్టి ఆయన గెలిచిన ఓట్లు ఇవన్నీ కలిపి దాదాపు 53,000 ఓట్లు తేడాతో బుచ్చి చౌదరి గారు యాక్టివ్గా తిరగలేకపోయినా కానీ బట్ ఆయనకేంటంటే బలమైన సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది జనసేన పార్టీ. మూడవది ఏంటంటే ఓల్డ్ టైమర్ అంటే ఎప్పటి నుంచో పురాతనమైన దాదాపు ఒక ఆయన 10వ ఎలక్షన్ ఇది పార్టిసిపేట్ చేశాడు. అంటే మినిస్ట్రీ లేకుండా చాలా పర్యాయాలు గెలిచాడు. చాలా సీనియర్ అండి రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ ఎవరు అని అంటే ఆయనే చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఆయన కాంపిటీషను చాలా పెద్ద కాంపిటీషనే ఉంది. మినిస్టర్ ఎవరో చెల్లిపోయిన గోపాలకృష్ణ గారు పోటీ చేస్తారు. ఆయన కూడా సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. అందుకని మీరు కొంత బలమైన పోటీ ఇచ్చినట్టు కనిపించినా గెలుపు ఖాయం గోర్లంటి బుచ్చి చౌదరి గారిని. ఆ కూటమి మెజారిటీని ఏమైనా తగ్గించగలుగుతారేమో కానీ గెలుపు మీకేమవుతుందంటే అంత ఓటు బ్యాంకు పోటీ ఇచ్చినట్టు కనిపిస్తుంది కానీ వాస్తవానికి గెలిచే పరిస్థితి మాత్రం ఉండదు. అది ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, ఇక పోతే కొవ్వూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉందండి. ఇక రాజానగరం, నిడదవోలులో జనసేన పార్టీ గెలుస్తుంది. గోపాలపురంలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. అనపర్తిలో భాజపా గెలవబోతుంది. ఇది రాజమండ్రి స్థూలంగా మిత్రపక్షాలకి, కూటమి పక్షాలకి 6 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 1 స్థానం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పురంధరేశ్వర్ గారికి 50,000 నుంచి 1,00,000 వరకు ఓట్ల మెజారిటీ ఆ పార్లమెంటరీ స్థానంలో. ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్ లేదు కాబట్టి తప్పకుండా అక్కడ గెలిచే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో
ఈ స్థానంలో భాజపా ఎందుకంటేనండి, భాజపా 1900 గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు గెలిచారు, ఎవరి సపోర్టు లేకుండా. ఓకే. టీడీపీ ట్రయాంగిల్ కాంటెస్ట్లో గెలిచారు గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు. ఒక సంవత్సరంలో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు ఎస్పీపీకే పట్టాభి సత్యనారాయణరావు గారికి ఇచ్చారు, ఆయన గెలిచాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీతో సపోర్ట్, ఆయన కూడా మంచి మెజారిటీతో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు వాజ్పేయి గారి దాంట్లో. తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గెలిచారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2 పర్యాయాలు వరుసకు గెలిచారు. ఈయనేమనుకుంటే నేనే మేధావిని 2 సార్లు గెలిచాను, ఈయన మామూలు అందరికి చెప్తూ ఉంటాడు, అందరికి ఉచిత సలహాలు, ఈయనే ప్రపంచంలో ఉన్న మేధావితనం అంతా తనకే ఉన్నట్టు, పార్లమెంటు రాజమండ్రి పార్లమెంట్ అంటే సామాన్యమైనది కాదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు 2004లో ఎలా గెలిచాడు ఈయన, అది తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు. రాజశేఖర రెడ్డి గారికి ఈయన ప్రిశిష్యుడు కాబట్టి ఆయన రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఒక మనిషిని పెట్టుకోవాలని చెప్పి ఆయన గెలిపించారు రాజశేఖర రెడ్డి గారు. అంటే వేవ్ వచ్చింది కదమ్మా 2004లో కాంగ్రెస్ వేవ్ వచ్చింది కదా, రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలోనే అక్కడ ఆయన అతి స్వల్ప తేడాతో ఎలా గెలిచాడు అని అంటే, అక్కడ ట్రయాంగిల్ కాంటెస్ట్ పట్టించగలిగారు. ఎవరిని, ఆయనకి సీట్ ఇవ్వకపోతే సత్యనారాయణరావు గారికి ఇవ్వకపోతే ఆయన వేరే ఆయనకి ఇచ్చాడు. ఆయన అప్పటికే వయసు అయిపోయింది, కేంద్ర మంత్రిగా చేసి ఇవ్వలేకపోతే ఆయన ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేశాడు. కాంటెస్ట్ చేస్తే ఆయన 90,000 ఓట్లు ఇచ్చాడు. భాజపా అభ్యర్థి ఓట్లు 90,000 చేల్చడం వలన ఈయన గెలిచాడు. అది చెప్పుకోడు, ఆయన చెప్పుకోవాలి. అది సరే, ఆయన సత్యనారాయణరావు గారి దయ అని చెప్పుకోవాలి. తర్వాత మరి పిఆర్పి చిరంజీవి గారి దయ అని చెప్పుకోవాలి. పిఆర్పి 2009లో 4,000 ఓట్లతో, 10,000 కంటే తక్కువ ఓట్లతో. అంటే ఒక వ్యక్తి, ఒక రాజకీయాల్లో మన గెలుపు, మనం ఇప్పుడు ఉన్న స్థానం ఎలా వచ్చింది అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజాబలంతో వచ్చిందా, రాజశేఖర రెడ్డి గారి దయతో వచ్చిందా? అంటే నాయకుడు అన్న వాడికి ప్రజాబలం ఉండాలండి. ఇండిపెండెంట్గా కూడా ఒక 50,000 ఓట్లు సంపాదించే శక్తి ఉంది. ఇప్పుడు హర్ష కుమార్ గారు ఉన్నాడు, ఇండిపెండెంట్గా వేసినా ఒక 50,000 నువ్వు ఏది తెచ్చుకోండి, ఒక 50,000 తెచ్చుకోండి. మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ 10 సార్లు చేశారు కదా రాజమండ్రి ప్రతిష్టాత్మకమైన స్థానం, 2 సార్లు ఎంపీ, మీ గౌరవ మర్యాదలు, మరి అన్నిటికీ లగడపాటి రాజగోపాల్ లాగా మీరు కూడా సలహాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా. అంటే విశ్లేషణ, ఏ వ్యక్తి అయినా కానీ ఆయన గెలుపుకి కారణం ఈ 2. అంత మంచి కాన్స్టిట్యున్సీ అండి. ఆ కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఈసారి పురంధరేశ్వర్ గారు అంటే 3వసారి పార్లమెంట్లోకి అడుగుపెడతారు అని తప్పకుండా చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.